హలో అందరికీ. ఇది తిరువలమలైలోని అష్టలింగాన్ని దర్శించుకుందాం. ఇది మొదటి లింగం ఇంద్రలింగం. గిరి ప్రదక్షిణ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ లింగం. గిరి ప్రదక్షిణ మార్గంలో 8 దిక్కులలో ప్రతిష్ఠించిన అష్టదిక్పాల లింగాలను దర్శించుకోవాలి. ఫస్ట్ది ఇంద్రలింగం అయిపోయింది. ఇది అగ్నిలింగం. ఇది గిరి ప్రదక్షిణ రెండో లింగం అగ్నిలింగం. లోపలికి వెళ్ళి చూద్దాం. చూడంగానే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి రెండవ లింగం అయిపోయింది. పాదయాత్ర స్టార్ట్ చేసామండి. కరెక్ట్ 3 hours పడుతుంది. ఇది మూడవ లింగం యమలింగం. ఈ దక్షిణంగా మరొక పేరు దీనికి. సో 3:30 కలా మేము స్టార్ట్ చేసాము పాదయాత్ర. ఇది మూడో లింగం దగ్గర ఉన్నాము. నెక్స్ట్ ఇలా దర్శించిన మధ్య నాలుగో లింగం నైరుతి లింగం. నైరుతి లింగం. ఇది నైరుతి దిశల అని పేరు కూడా అంటారు. నైరుతి లింగం లోపలికి వెళ్ళి చూద్దాం. దాన్ని ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క మహత్వం ఉంది. చూడండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. లోపలికి వెళ్ళి చూద్దాము. మధ్య మధ్యలో ఇలా గుళ్ళు గోపురాలు కనిపిస్తాయండి. మీకు సమయం ఉంటే దర్శించుకోవచ్చు. పాదయాత్ర స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇది సూర్యలింగం. చూడండి లోపలికి వెళ్ళి చాలా పురాతనమైన ఫస్ట్ ఆరవది నెక్స్ట్ వరుణలింగం. దర్శించుకోవచ్చు. ఈ లింగాల్లో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విశిష్టత ఉంది. నెక్స్ట్ వాయులింగం. వాయువ్య దిశన అని చెప్తారు. మరొక పేరు వాయువ్యం. వాయులింగం చూడండి. చంద్రలింగం. నెక్స్ట్ కుబేరలింగం. చంద్రలింగం. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇలా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క కథ ఉంటుంది. మీకు వీలైతే దర్శించుకోవచ్చు. పాదయాత్ర చేసిన వాళ్ళకి 3 hours మినిమం పడుతుందండి. పిల్లలు ఉంటే 4 to 5 hours. మళ్ళీ దాని తర్వాత ఈశాన్యలింగం. లాస్ట్ది ఈశాన్యలింగం. ఇలా దర్శించుకుందాం. పిల్లలతో సహా 4 hours పడుతుంది. చూడండి ఎంత బాగుందో. కుబేరలింగం చూస్తేనే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. చాలా బాగుంటుందండి. ఈ తిరువనమలైలోని పాదయాత్ర చేయడం గిరి ప్రదక్షిణ అని కూడా అంటారు. దీనికి మరొక పేరు. 9వ లింగం తర్వాత ఈశాన్యలింగం. మోక్ష మార్గం. ఈశాన్యలింగం వచ్చే ముందు ఇది మోక్షద్వారం అండి. మోక్షద్వారము ఇలా వెళ్ళి లోపల నుంచి బయటకు రావాలి. ఫస్ట్ గణపతిని దర్శించుకొని దర్శించుకోవాలి గణపతికి. మేమైతే ఇలా వెళ్ళాము. ఒక ప్రదక్షిణ చేసి మార్గంకి ఎంట్రన్స్. ఈ లైన్ మోక్ష ద్వారం నుంచి వెళ్ళడానికి ఇది లైన్. ఫస్ట్లో కొంచెం భయం వేసింది. తర్వాత మెల్లిమెల్లిగా వచ్చేసాము. మోక్ష ద్వారం అని కూడా అంటారు. ఈ లింగాలను దర్శించుకుని ప్రదక్షిణ దీని తర్వాత ఈశాన్యలింగం. చివరిది 10వ లింగం ఈశాన్యలింగం. దర్శించుకుని ఈశాన్యలింగం. ఇది ఈశ్వర స్థానం అంటారు. ఈ గిరి ప్రదక్షిణ బుధవారం చేస్తే మన జీవితంలోని అన్ని కోరికలు నెరవేరుతాయి. ప్రతి పనిలో మనకి
విజయం చేకూరుతుందండి. మేము బుధవారం వెళ్ళాము. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. ఒక్కొక్క వారానికి ఒక్కొక్క విశేషం ఉందండి ఈ గిరి ప్రదక్షిణ. మాకు బుధవారం కలిసి వచ్చింది. అలా మేము దర్శించుకొని ప్రదక్షిణ చేసుకొని వచ్చాము. చాలా బాగా అనిపించిందండి. అలసట అనేది ఇంత కూడా లేకుండే అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ ప్రదక్షిణ చేస్తే చాలా మేము అలా వచ్చి గోపురాన్ని మళ్ళీ రాజగోపురం వరకు వచ్చేయాలి. అక్కడి నుంచి స్టార్ట్ చేసి రాజగోపురం దగ్గరికి ఎండింగ్ చేయాలి గిరి ప్రదక్షిణ. అక్కడ వెళ్ళిన తర్వాత గోపురం దగ్గర దీపాలు ప్లస్ ఆర్తిక తీసుకొని వెలిగించాలి. వెళ్ళేసరికి 3.5 hours 4 hours గోపురానికి వచ్చేసాము. ఇంతటితో గిరి ఇక్కడ ప్రదక్షిణ వచ్చాము. చూడండి, ఇలా దీపాలు తీసుకొని వెలిగించాలి. నేను ఇక్కడ వెలిగిస్తున్నాను లేదా చాలామంది ఇక్కడ దీపాలు గిరి ప్రదక్షిణ పూర్తయిన వాళ్ళు ఇక్కడ వెలిగించారు. సో అందరూ అలా చేస్తున్నాం. మేము ఇక్కడ దీపాలు పెట్టేసాము. దీపాలు పెట్టేసరికి ఇక్కడ పల్లకి